శ్రీ సాయి సచ్చరిత 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. రాజాదిరాజ చక్రవర్తి, శాంతి సింహాసనంపై విరాజిల్లు మూర్తి, స్వనంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనన్యంగా వందనం చేయుచున్నాను. అభేద భక్తి సహజ స్థితి ఇరుపక్కల మీకు వింజారములై వీచుచున్నాయి. స్వానుభూతి సద్య ప్రతీతి మీకు గౌరవంగా గాలిని వీచుచున్నాయి. ఆత్మస్థితి ఛత్రాన్ని, శాంతి వివేకం దండాన్ని ధరించి ఉంటాయి. మాయా మోహాది షడ్రివులు మీ వద్ద ఒక్క క్షణమైన నిలువజాలవు. 4 వేదాలు, షడ్ దర్శనాలు, 18 పురాణాలు వైతాళికుల వలె ఉన్న మీ జ్ఞానప్రకాశం, స్వానందనం వ్యాపించి ఉన్న మీ సభా వైభవం ఎంత గొప్పది! విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణం, మననం, నిధిధ్యాసనలు, ఆత్మానుసంధానం, సాక్షాత్కారం, ఈ 8 ప్రధానులు మీ సేవలో ఉంటాయి. శాంతి దాంతి అనే దివ్యమనులు కంఠాభరణాలుగా మెరుస్తూ ఉంటాయి. మీ వాణి వేదాంత సాగర సుధా తరంగిణి వలె మధురమైనటువంటిది. పదునైన జ్ఞానమనే ఖడ్గ ప్రహారంతో నరకటానికి లేచిన మీ హస్తాన్ని చూసి భువ వృక్షం గడగడలాడుతూ ఉంటుంది. జయ నిరంజన, అవ్యయ, గుణాతీత, యోగిరాజ, దీనులను ఉద్ధరించడానికి పరోపకారార్థం మీరు శరీరాన్ని ధరించారు. గత అధ్యాయంలో ఒక భక్తుని కోరికలను నెరవేరి అతని మొక్కులు తీర్చినప్పుడు బాబా అతని నిర్ణయాన్ని తెలియపరిచారు. సద్గురువుకి ఎప్పుడు ఏ కోరికలు ఉండవు. వారి కోరికలను శిష్యులు తీర్చగలరా? వారు శిష్యులకు సేవ చేసి శిష్యుల కోరికలను తీర్చి వారిని కోరికలు లేనివారిగా చేస్తారు. వారికి భక్తితో పత్రిని, పుష్పాలను అర్పిస్తే అతి ప్రేమగా స్వీకరిస్తారు. అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు. సచ్చిదానంద సాగరులైనప్పటికీ బాహ్యోపచారాలు అవసరం ఏముంది? అయినా గౌరవ భావంతో ఉపచారాలను చేస్తే సంతోషంగా స్వీకరిస్తారు. ఏమీ తెలియని అజ్ఞాన ముసుగు కప్పుకొని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మర్యాదను అతిక్రమించకుండా మధురమైనటువంటి శిక్షణను ఇస్తారు. భక్తితో వారి సేవను చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. అందువల్ల ఇతర సాధనాలన్నీ వదిలి గురు సేవలో లీనమైపోవాలి. ఆ సేవలో బద్ధకం, అలసత్వం ఉన్న గొప్పగా విర్రవీగిన సాధకులు చిక్కుల్లో పడిపోతారు. అసలు ముఖ్యమైనది గురు చరణాలయందు దృఢమైనటువంటి విశ్వాసం. శిష్యులు స్వయంగా ఏమీ చేయలేరు. సద్గురువే వారిని దారిలో పెట్టాలి. శిష్యులకు తమ అపాయాలు తెలియవు. వారికవి తెలియకుండానే గురువు వారికి ఉపాయాలను తెలియజేస్తాడు. త్రిభువనాలలో వెతికిన గురువు కంటే గొప్ప దాత ఎవరూ ఉండరు. శరణాగతులకు పరమ శరణ్యమైనట్టి వారికి అనన్యమైనటువంటి శరణును పొందుదాం. వారిని చింతామణితో పోల్చుదామనుకుంటే చింతామణి కేవలం కోరుకున్న దాన్ని మాత్రమే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగించేలా మనస్సు కోరని దానిని ఇస్తారు. గురువు కల్పతరువుతో పోలుద్దామనుకుంటే అది కల్పిత వస్తువులనే ఇస్తుంది. కానీ గురుదేవులు మనస్సు ఊహించని నిర్వికల్ప స్థితిని కలగచేస్తారు. కామధేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది. గురువు అంతకంటే అధికం. ఆశించని ఆత్మస్థితిని వారు
వారు తప్ప ఎవ్వరూ ప్రసాదించరు. ఇప్పుడు శ్రోతలకు నా విజ్ఞప్తి, గత అధ్యాయం చివరన బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం కోరిన వ్యక్తి కథ చెప్తానన్నాను కదా, ఆ కథ వినండి. బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చిన భోక్తను బాబా ఎలా తృప్తిపరిచారు, తమ భక్తులకు పరమార్థాన్ని ఎలా ఉపదేశించారో వివరండి. సత్పురుషులు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేనివారు. వారి కోరికలన్నీ పూర్తిగా తీరిపోయి ఉంటాయి. కానీ అత్యాశ గల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు పుత్ర సంతానాన్ని కోరితే, మరికొందరు అఖండ రాజ్య సంపత్తిని, మరికొందరు భక్తి విశ్వాసాలను కోరగా, ఒక్కరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి విముక్తిని కోరుకుంటారు. అట్లే ధన సంపాదనలో నిమగ్నమైనటువంటి ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తిని విని వారిని దర్శించుకోవాలని తలిచాడు. అతని ఇంట చాలా సంపద ఉంది, సంతానం ఉన్నారు, అపరిమితంగా దాసదాసీజనం ఉన్నారు. అతనికి ఉదార మూర్తి అయిన బాబాను దర్శించుకోవాలని తోచింది. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సత్పురుషుల మకుటమణి, అమోఘమైన లీలలు చేస్తారు. అట్టి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను. నాకు ఇతర ఏ కోరికలు లేవు. నేను బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే అడుగుతాను. అది కానీ అవలీలగా లభిస్తే నేను ధన్యున్నవుతానని ఆ భక్తుడు తలిచాడు. అప్పుడు అతని మిత్రులు, బ్రహ్మను తెలుసుకోవడం సులభం కాదు, నీ వంటి లోవికి బ్రహ్మ ప్రకటితమవ్వడం దుస్సాహసం. ధనం, భార్యాబిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వానికి బ్రహ్మ కేవలం భ్రాంతి. అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది? ఇంద్రియ శక్తి క్షీణించిన తర్వాత ప్రపంచంలో ఎవరు గౌరవించరు. అప్పుడు ఖాళీగా ఊరికే కూర్చొని బ్రహ్మ గురించిన ఆలోచనలను అల్లుకుంటారు. నీ బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస కూడా అలాంటిదే. లోబిల చేతి నుండి డబ్బులు రాల్చకపోతే నీ కోరిక తీర్చేదెవరు? నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే. లోబిల చేతి నుండి డబ్బులు రాల్చకపోతే నీ కోరికను తీర్చేవారు దొరకరు అని చెప్పి మిత్రులు చెప్పారు. అయినా అతడు ఆ కోరికతో షిరిడీకి బయలుదేరారు. తిరుగు ప్రయాణానికి కూడా టాంగా బండి మాట్లాడుకొని సాయి చరణాల వద్దకు వచ్చాడు. వారి దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశారు. అప్పుడు సాయిబాబా పలికినటువంటి మధుర వచనాలు శ్రోతలు శ్రవణం చేయండి. ఈ సాయి కథ కల్పతరువును ఏకాగ్రత అనేటువంటి నీటి చుక్కతో తడిపితే చక్కగా ఉంటుంది. శ్రోతలకు శ్రద్ధ, ఆనందం అభివృద్ధి అయిన కొలది మంచి ఫలాలు ప్రసాదిస్తుంది. దీని యొక్క అన్ని శాఖలు భక్తి రసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపజేసి మధుర ఫలాలతో నిండి భక్తుల కోరికను తీరుస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి బాబాతో అంటారు, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే వచ్చాను. షిరిడీ బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారని ప్రజలంటారు. నేను ఆ కోరికతోనే ఇంత దూరం వచ్చాను. ప్రయాణంలో చాలా శ్రమపడ్డాను, అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృతకృత్యుని అవుతాను అన్నారు. బాబా అతనితో ఇలా అన్నారు, నువ్వేం చింతపడకు, నేనిప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అంతా నగదు వ్యవహారమే తప్ప మరేదీ లేదు. నీవలే అడిగిన వారు చాలా దుర్లభం. అంతా ధన సంపదను కోరుతున్నారు, కష్టాలను, రోగాలను నివారించమని అడుగుతున్నారు, లౌకికమైన మర్యాదలు, రాజనీతి పదవుల కోసం ఇక్కడికి వచ్చి కోరుతున్నారు, ఎప్పుడూ సుఖాలని అడుగుతున్నారు. కేవలం ఐహిక సుఖాల కోసం జనం షిరిడీకి పరిగెత్తుకుంటూ వచ్చి ఫకీర్నైన నన్ను భజిస్తున్నారు. కానీ బ్రహ్మను ఎవ్వరూ నన్ను అడగలేదు. నాకు అటువంటి భక్తులు అనేక మంది, కానీ బ్రహ్మను ఎవ్వరూ అడగలేరు. నాకు అటువంటి భక్తులు అనేక మంది. నీ వంటి వారు ఇక్కడ కరువు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. బ్రహ్మ వస్తువుపైని భీతితో సూర్యచంద్రులు నియమంగా ఉదయించడం, నియమంగా అస్తమించటం, వాని ప్రకాశం నియమబద్ధంగా ఉండటం,
గ్రీష్మ వసంతాది ఋతువులు ఇంద్రాది దేవతలు రాజులు నియమంగా ప్రజలను పరిపాలించడం అన్నింటికి మూల కారణం బ్రహ్మయే. అందువల్ల శరీరం విడిపోక ముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అది లేకపోతే జనన మరణాల పునరావర్తన ఆగకుండా అవి మన వెంటే ఉంటాయి. బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైపోతే ప్రాపంచిక బంధనాలు తొలగిపోవు. కనుక పునర్జన్మ తప్పదు. బ్రహ్మ ఏమిటో నీకు సర్వస్వం చూపిస్తాను చూడు. చుట్టబడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని నీకు నకసికాంతం పెనవేసుకొని ఉన్నదాన్ని నేను బయటకు తీసి చూపిస్తాను. ఎంతటి సుధా మధుర వాణి! అది కేవలము అద్వైత్వ సుఖాల గని. సంశయాందోళనలు గల వారిని ఉద్ధరించిన సామర్థ్యం గలది. క్షణికావేశాన్నిచ్చే సుఖ ప్రలోభాలతో అహోరాత్రులు చిక్కుకున్న వారిని కూడా బాబా వచనాలు మంచి విహితాచరణలో పెడతాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి. మహేంద్రుడు ప్రసన్నమవుతే స్వర్గ సంపదలు లభిస్తాయి. ఇంతకంటే ఘనంగా గురువు అలౌకికమైన వాటిని ప్రసాదిస్తారు. గురువుకు సమానమైన దాత లేనే లేరు. వారు ప్రసన్నులైతే దుర్లభమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. వారి మధుర గాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వ్యధలను మర్చిపోవచ్చు. బ్రహ్మను కోరి వచ్చిన వారిని ఎలా పాఠం చెప్పాలో బాబాకు బాగా తెలుసు. అతనిని కూర్చోబెట్టి అతడు కోరిన విషయాన్ని మరిచిపోయేలా ఇతర విషయాల్లో లీనమయ్యేలా చేశాడు. తర్వాత బాబా ఒక కుర్రవాన్ని పిలిపించి వెంటనే నందు వద్దకు వెళ్ళు, బాబా 5 రూపాయలు అత్యవసరం కనుక కాసేపటి కోసం అప్పు వెంటనే ఇవ్వమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ అబ్బాయి నందు వద్దకు వెళ్ళిరాగా ఇంటికి తాళం వేసింది. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బాబాకు మనవి చేశాడు. బాబా అబ్బాయితో మళ్ళీ వెళ్ళు, బాలా వ్యాపారి ఇంటి వద్దే ఉన్నాడు, అదే మాట అతనితో చెప్పి రూపాయలను తీసుకొని రా అని చెప్పాడు. అక్కడికి వెళ్ళడం కూడా వృధా అయింది. బాలా కూడా అప్పుడు ఇంట్లో లేడు. ఆ మాటే అబ్బాయి బాబాతో చెప్పేశాడు. బాబా వెంటనే అతనిని మరో 2 వద్దకు పంపాడు. ఆ అబ్బాయి వృధాగా తిరిగి అలసిపోయి వచ్చాడు. ఎవ్వరి దగ్గర కూడా చిల్లిగవ్వ కూడా దొరకలేదు. సర్వంతర్యామి అయిన సాయిబాబాకు ఆ సమయాన నందు కానీ బాలా కానీ ఇంట్లో ఉండరని పూర్తిగా తెలుసు. మానవుని రూపంలో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి. వారికి 5 రూపాయలు కరవా? బ్రహ్మను కోరి వచ్చిన వ్యక్తి కోసం అలా అద్భుతాన్ని చేశారు. బంధువులు ఇంటికి వస్తే వారి కోసం తయారు చేసినటువంటి హల్వా, ముష్టాన్నం వగైరా ఇతరులకు కూడా లభిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్తమాత్రుడిగా చేసుకొని సాయిబాబా అందరి శ్రేయస్సు కోరకై భక్తులకు బోధించారు. ఆ వ్యక్తి జేబులో 250 రూపాయల నోట్ల కట్ట ఉందని సాయినాథులకు తెలుసు. మరి అది అతనికి తెలియదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండగా బాబాకి ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు. సాయికి 5 రూపాయలు అప్పుగా అదైనా ఒక గడియ కోసం ఇవ్వడానికి అతనికి మనస్సు రాలేదు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరుకొనే వచ్చాడు. సాయి మహారాజ్ సత్య సంధులు. వారు అప్పుగా అడిగింది ఏదైనా కొంచెమే కదా, పోనీ ఇద్దామని అనిపించిన మనస్సు మారిపోయి ఇవ్వలేదు. 5 రూపాయలు ఇవ్వడానికి ప్రాణం ఒప్పుకోలేదు. ఈ చిన్ని సహాయం చేయలేని వాడు మూర్తీభవించిన లోభమే కదా. బాబా యందు నిజమైన భక్తిభావం గల మరెవరైనా అయితే ఆ అప్పు వింతను కళ్ళప్పగించి చూడరు. బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తపించేవాడైతే అతనికి విషయం అర్థం కాకుండా ఉంటుందా? ఏమో, నాకు అలా అనిపించింది. ధనం పైన వ్యామోహం అతనిని కబలించి వేసింది. పోనీ ఊరికైనా కూర్చోవాలా? అది లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. త్వరపడసాగాడు. ఓ సాయిబాబా, బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు. నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలనేగా ఇప్పటి వరకు నా ప్రయత్నం, నీకేం అర్థం కాలేదా అని బాబా అడిగారు. బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలను, పంచ కర్మేంద్రియాలను,
పంచ జ్ఞానేంద్రియాలను మనోబుద్ధి అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినమైనటువంటిది. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటితమై అదృష్టమైన వారికి అది వెంటనే లభిస్తుంది. హిరణ్యగర్భ పదవి వరకు ఐహిక విషయాలన్నింటి యందు విరక్తిని అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ విద్య ప్రాప్తికి అధికారులు. ఏ కించింతైనా విరక్తి లేని వానికి ఎవరైనా బ్రహ్మతత్వోపదేశం చేస్తే మాత్రం అతనికి ఫలితం ఏముంటుంది? ఉత్తమాధికారులు బ్రహ్మజ్ఞాన బోధను గ్రహిస్తారు. కానీ సాంప్రదాయానికి బద్దులైన మధ్యమాధికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒకటి విహంగమ మార్గం, రెండవది పరంపర సోపాన మార్గం. అయితే అనధికారులకు బ్రహ్మబోధ వృధాశ్రమ. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు. ఇది సత్య వేదాంత వచనమైనప్పటికీ అది అందరి ఆధీనంలో ఉండాలి. అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్యగర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరిచిపోవడంతో విశ్వం యొక్క ప్రోద్భావం కలిగింది. నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వ భాస విసర్జన అని శృతి ఘోషిస్తుంది. ఆత్మ జాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతై సృష్టి అంతా భస్మమైపోతుంది. జీవుల స్థితి కూడా ఇదే. మాయా భ్రమ నివృత్తి కాగానే తాడు కిరణాలు మృత్యపు చిప్ప వీడి అభాస వెంటనే తొలగిపోయినప్పుడు ముత్యపు చిప్ప అన్న జ్ఞానం లేకపోవడమే వెండి అని భ్రమించడానికి కారణం. వెండి జ్ఞానం కలగగానే అది ముత్యపు చిప్ప అన్న విషయం తెలుస్తుంది. భ్రమ నివృత్తి కాగానే వెండి అన్న భ్రమ తొలగిపోతుంది. ముత్యపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది. అన్యోన్యమైన ఈ మోహ లక్షణాలన్నీ జ్ఞానదీపంతో ప్రకాశింపచేయండి. అజ్ఞాన మాలిన్యాల్ని క్షాళన చేయండి. అప్పుడు భ్రాంతి నశిస్తుంది. జనన మరణాల బంధమే లేకపోతే మోక్షం కోసం సంయమనం ఎందుకు? వేదాంతానికి మనకు ఏమి సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు? నేను బద్ధుణ్ణి, ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయాసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణ జ్ఞానులు ఇక్కడ కారు. అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? ఇదంతా వస్తుస్థితి. బంధనము మరియు ముక్తి ఇవి రెండు త్రిగుణాల సంగమం అనే అందరికీ అనుభవం. దైత్వం లేని చోట ఎవరిని బంధించడం, విడిపించడం? అద్వైత్వంలో ద్వైత్వం పోతే ఇక్కడ ఎవరు బద్ధులు కారు, ముక్తులు కారు. కర్తను ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖ దుఃఖాలను స్వర్గ కారాలను అనుభవిస్తూనే విషయ వాసనలయందు ఆసక్తి అధికమవుతుంది. ఆత్మ నిత్యము సనాతనం, శాశ్వతం, జనన మరణాలనేటువంటి వికారాలు లేనిది. ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. అనాది అనంతం ఎల్లప్పుడూ ఉండేదే. శరీరమే ఆత్మ అని తలిచేవారు తామెవరూ కూడా సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డ పరమార్థం లభించదు. కృత నిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనస్సులో లయం చేసి
మనస్సును నశింపచేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశపూర్వమైన జ్ఞానంతో మనస్సును బుద్ధియందు ఏకాగ్రతం చేయాలి. సర్వేంద్రియాలు మనస్సుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. కుండకు అధికారణం మట్టి, అట్లే ఇంద్రియాలకు బుద్ధి. ఇది దాని నిత్యస్థితి. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. బుద్ధి వ్యాపకత్వ గుణంతో మనస్సును సకలేంద్రియాలకు వ్యాప్తింపజేస్తుంది. బుద్ధి సర్వ వ్యాపకత్వమై మహాతత్వంతో ఈశ్వరతత్వంలో లయం చేసి మహత్తత్వాన్ని ఆత్మతత్వంలో విలీనం చేయాలి. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం నిర్ధారణంగా ప్రకటితమవుతుంది. అప్పుడు వెండి, ఎండమావి, సర్పకారం కేవలం దృష్టి వికారాలని అర్థమవుతాయి. ఈ అశేష విశేషరహితమైనటువంటి జనన మరణాలు లేనటువంటి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు. అవి సత్పురుషులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కార్యాలకు ఒక కారణం ఉంటుంది, కానీ ఆత్మ పూరా ఆపినవ, సనాతనమైనది, నూతనమైనది, స్వభావ సిద్ధంగా బుద్ధికి అందిస్తుంది. ఆకాశం వలె అవిచ్ఛిన్నం, సృష్టి లయలకు అతీతం. ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం. ఆత్మ నిరాధారం, నిష్కలంకం. పరబ్రహ్మను తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మను పొందాలి. బ్రహ్మకు ప్రతీకమైనటువంటి ఓంను ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. సర్వ వేదాలసారమైనటువంటి ప్రణవ స్వరూపమే ఓంకారం. ఆ ప్రణవాన్ని అర్థసహితంగా నిరార్ధనంగా తెలుసుకోవాలి. మహావాక్యాల చింతన వేదాలు స్వయంగా ప్రతిపాదించినది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు. ఆ పరమానంద ప్రాప్తికి మార్గం అతి దగ్గరదైన సద్గురు అనుగ్రహమున్న సాధకులకు అది సుగమమే. ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యాలతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలుగుతారు. ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సాకారం. ఆ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దాన్ని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఏ వికారాలు, మార్పులు, వృద్ధి, క్షయాలు లేని సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టి సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే త్రివిధ తాపాలతో ఎల్లప్పుడూ తప్పించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం ఒక్క సత్పురుషులకే పరిమితం. అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ, దాని నుండి నివృత్తి పొందడానికి సాధన బ్రహ్మ మరియు ఆత్మ ఒకటే అన్న ఏకత్వ భావన. అది ఇక్కడే సంభవం. విషయ కల్పనలు లేని శూన్య స్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి అనే భావన కలుగుతుంది. వేదాలలోని మహా వాక్యాన్ని అనవరతం స్మరిస్తుంటే బుద్ధి సహజ స్థితికి పొందుతుంది. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి మనస్సుతో సహా అన్నీ శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు వీడిపోయి అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది. సూర్యకిరణాలలో అతి సూక్ష్మమైన కణం కంటే అతి సూక్ష్మమైనది, అణువు కంటే అత్యంత సూక్ష్మమైనది ఆత్మ అని నిర్ధారించారు. పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం, బ్రహ్మాండం కంటే మహత్తరమైనటువంటిది ఆత్మ. అయినా ఇవన్నీ సాపేక్ష ప్రమాణాలు. ఆత్మ ప్రమాణాతీతం. సూక్ష్మత్వంలో ఆరోహ
రణీయం అనేటువంటి సూక్ష్మమైనటువంటి దానికంటే సూక్ష్మం, మహత్వంలో మహత్ పరిణామం కలది. ఆత్మకు నామరూపాదులన్నీ కూడా ఉపాధులు. ఆత్మ నిరుపాధికం, సంపూర్ణం. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మకు మూల కారణం కూడా లేదు. ఆత్మ జననం లేనిది, నిత్యం, శాశ్వతం, సనాతనమైనది. ఆత్మ ఇది అని నిర్ధారించడం కష్టం. ఓంకార ప్రతీకమైనటువంటి బ్రహ్మయే దాని మూల స్వరూపం. ఆగమన నిగమనాలకు కూడా అంతుపట్టని ఆత్మ అందరికీ సులభ సాధ్యమా? ఆత్మ ఇది అని నిర్ధారించలేక వేదాలు అలసిపోయాయి, తపస్సులు వనవాసులయ్యారు, ఉపనిషత్తులు చేతులు వేలాడేశాయి. ఎవరికి దాని అంతు చిక్కలేదు. ఆత్మ స్వభావాన్ని తెలుసుకోవడానికి అభేదదర్శులైనటువంటి ఆచార్యులు కావాలి. ఇతరులకు అది సాధ్యం కాదు. తర్కులకు అక్కడ ప్రవేశం లేదు. కేవలం తర్కం చేసేవారికి అక్కడ చోటు లేదు. వారు భ్రమలతో గిరగిరా తిరుగుతుంటారు. ఆగమనాచార్యులు తప్ప ఇతరులు ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి సుస్థిరమైన బుద్ధి ఉండదు. స్వబుద్ధి కల్పన సిద్ధాంతాలనే అనంత తారలు 84 లక్షల జనన మరణాలను తప్పించేవి. ఆగమనాచార్యుడనే చంద్రుడు ఒక్కడు చాలు. అజ్ఞానాంధకారం లవశేషమైన కూడా ఉండదు. బహు ప్రయాసలతో ఇతరులు సాధించలేని దానిని సద్గురువు దృఢంగా పట్టుకున్నారు. అల్ప ప్రయాసలతో సాధించారు. వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటితమవుతుంది. దీంతో అజ్ఞానం తొలగిపోయి సచ్చిదానంద స్వరూపం స్థిరపడి ఆత్మస్వరూప స్థితి అనుభవంలోకి వస్తుంది. దీనికి మరో పేరు మోక్షం. జీవులు అధికంగా ఆక్షేపించేది కూడా ఇదే. దీనికోసమే జీవులు నిరంతరం చాలా శ్రమ పడుతూ ఉంటారు. దీనికోసమే బ్రహ్మ యోగనిష్టలు ఎల్లప్పుడూ అంతర్నిత్యంలో ఉంటారు. మనసు చంచలమైనప్పుడు విషయాలు కల్లోలపరుస్తాయి. ఆత్మస్వరూపం స్థిరులైన వారికి మనసు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి. ఆత్మస్వరూపానికి విముఖంగా ఉన్నవారిని విషయాలు కలవరపెడతాయి. కానీ స్వరూప ముఖులైనటువంటి వారికి విషయాలపై మొహం చాటేస్తాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటాయి. ఇతర సుఖాలు, ఇతర విషయాలను అనువైనా కూడా ఆశించకుండా ఉండేవారే మోక్షానికి అర్హులు. వీరిలో ఒక్క లక్షణం లోపించిన వారు ముముక్షులు కారని బాగా తెలుసుకోవాలి. ఒక్క కన్నే ఉన్న 2 కన్నులతో చూస్తున్నట్టు నటించే వారిలాగా ముముక్షువుల వలె కేవలం నాటకమాడేవారు. అహం తొలగిపోనంత వరకు, లోభం నిర్మూలనం కానంత వరకు, మనస్సు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానానికి చోటు దొరకదు. శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధియే భ్రాంతి. బంధనానికి కారణం ఆసక్తి. విషయ సుఖాల ఆలోచనలను విడిచిపెడితే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హస్తగతం అవుతుంది. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. అందువల్ల సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని పరమార్థాన్ని తెలుసుకోవడమే బుద్ధిమంతుల యొక్క ధర్మం. ఆత్మ సర్వజీవులలో నిగాఢంగా ఉంటుందన్న తత్వం వేదాతులకు తెలుసు. కానీ దానిని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవడం ఎలా? ముందు చిత్తశుద్ధి కావాలి. ఆపై సూక్ష్మమైనటువంటి కుశాగ్ర బుద్ధి ఉండాలి. అప్పుడే ఆత్మదయతో తప్పకుండా స్వయం ప్రకటితమవుతుంది. ఆత్మ నిత్యం, ఏ వికారాలు లేనిది. ఆత్మను తెలుసుకున్నవారు శోకరహితులవుతారు. వారే ధైర్యవంతులు, ధీమంతులు. వారే భగవంతుడి యొక్క ముక్తులు. ఇక్కడ ప్రవచన ప్రావీణ్యం కానీ, గ్రంథార్థ ధారణా శక్తి కానీ, లేక వేదశ్రుతుల విశ్లేషణ కానీ అవసరం లేదు. ఆత్మ ఏ మార్పు చెందక నిత్యం ఉండేది. శరీరం అనిత్యం, అశాశ్వతం, అనస్థితం. అప్పుడు ఎప్పుడూ కూడా మార్పు చెందుతూ ఉంటుంది అని తెలుసుకొని తమ శ్రేయస్సును సాధించుకునే
వారు యోగ్యాయోగ్యాలను తెలుసుకున్న దక్షుడు. ఆత్మజ్ఞానులు సదా నిర్భయులు. వారు ఒక్కటే తప్ప రెండవది లేదన్న అద్వితీయ భావంతో శోకాన్ని తొలగించుకున్నవారు. ఆత్మజ్ఞానం కఠినమైనప్పుడు ప్రవచనాల శ్రవణంతో అంతు పట్టనప్పుడు కేవలం మేధస్సు ఏమాత్రం చేయగలదు. అయినప్పటికీ ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ ఏ కోరిక లేక ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకునే వారికి, ఆత్మను చాలా అధికంగా ఆపేక్షించే వారికే ఈ పరమ ప్రయోజనం. శ్రవణాది సమయాలలో ఆత్మ నేనే అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారి ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో అలమటించేవారి మనస్సు ఏకాగ్రం కాదు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. శృతి స్మృతి ప్రతిపాదించిన యోగ్యమైన కర్మలను చేస్తూ అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్రత చిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది. దుశ్చర్యల నుండి విముఖులై ఆచార్యులైన గురు చరణాలలో వినమ్రత కలిగి లాభాపేక్ష లేని వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ సుఖాలలోని కోరికలు తీరనంత వరకు, కేవలం ఆత్మనే కోరుకోలేనంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోలేనంత వరకు ఆత్మారాముడు దుర్లభం. జిజ్ఞాస గలవారి తపస్సుని గని ఆత్మ స్వయంగా దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటిస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణ మననాదులను అభేద భావమును సంధానాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానంలో సుఖం లభిస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానం వినా మోక్షానికి వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. అనుమానం మరియు యుక్తిభావం ఇవి శాస్త్ర జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి. మనస్సులోని ప్రపంచం నశించిపోతే జ్ఞానోద్భవం లేదా అసంభవం. మహాత్ముడైనా పాపాత్ముడైనా జీవాత్మయే. పరమాత్మని తెలుసుకోవాలని చెప్పి వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడొక్కడే అభేదాత్మ. బ్రహ్మ ఐక్యత్వమే జ్ఞానం. జ్ఞానం యొక్క పర్యవసానం. ఆత్మజ్ఞానం ఒక్కసారి కలగ్గానే సమస్తమైన అజ్ఞానం నశించిపోతుంది. ఆత్మజ్ఞానం కలిగితే చాలు, ఇక తెలుసుకోవలసింది మిగలదు. మిగిలిన వస్తుజాలమంతా వారికి కరతాళ గతంలా సాక్షాత్కరించబడుతుంది. ఆత్మజ్ఞానం వలన ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమానంద ప్రాప్తి. ఆత్మ సూక్ష్మం కంటే సూక్ష్మం, మహత్తు కంటే మహత్తరమని చెప్పడం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి. ఆత్మ స్వయం సూక్ష్మం కాదు, మహత్తు కాదు. అక్కడ తరతమ భావాల కల్పితం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఆత్మ చరాచరాలలో పరిపూర్ణంగా ఉంటుంది. ఏ హద్దులు లేని అనిర్వచనీయమైనటువంటి ఆత్మ యొక్క అస్తిత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి ఆత్మ వాక్కుతో వచనాలతో పరిమితం చేస్తారు. అసలైన ఆత్మరహస్యం కేవలం బుద్ధి వైభవ యోగ్యంతో చేజిక్కదు. సద్గురువుల సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మప్రాప్తి. బ్రహ్మజ్ఞాన వివరణ కేవలం కొన్ని గ్రంథాల్లో మాత్రమే నిండి ఉంటుంది. సద్గురు కృప లభించకపోతే కల్పాంతంలో కూడా అది కైవల్యం కాదు. నిత్య నైమిత్తిక కర్మలను చేయకున్న మనస్సులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా బ్రహ్మజ్ఞాన అనుభవం అసలు సంభవం కాదు. ఒక్క బ్రహ్మ మాత్రమే నిత్యం, మిగతావన్నీ అనిత్యం.
దృశ్య జాతలమంతా కూడా శాశ్వతం కాదు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు. అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రులైన శ్రోతలు దొరకరు. ప్రేమమయులు, అనుభవశీలురైనటువంటి సద్గురువులు మరీ అరుదు. అడగగానే ఇవ్వడానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉంటుందా? పర్వతాలలో, గుహలల్లో దాక్కొని మాయ నియమాలతో కట్టుబడి ధ్యాన ధారణలతో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు. గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. అటువంటి నీ వంటి మూర్తిభవించిన లోభ స్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన కల్పాంతంలోనైనా ఎన్నడూ లభించదు. దీనిని బాగా గుర్తుపెట్టుకో. పరమార్థాన్ని శ్రవణం చేసినా సరే విషయ సుఖాల చింతన చేస్తూ ప్రపంచాన్నే నిధిధ్యాసనం చేసేవారికి ఆత్మసాక్షాత్కారం ఎలా సాధ్యం? మల విక్షేప ఆవరణాలనే త్రిదోషాలతో ఉన్న అంతఃకరణాన్ని నిష్కామ కర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించాలి. ఇలా స్వకర్మ మరియు ఉపాసన చేయగా చిత్తం పరిపక్వమవుతుంది. మల విక్షేపాలు నిర్మూలనం కాగా ఆవరణ మిగులుతుంది. ఈ ఆవరణ సర్వ అనర్థాలకు బీజం. సూర్యుని ప్రకాశంతో అంధకారం తొలగిపోయేలా జ్ఞానం ప్రకటితమవగానే అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. వేదాంతంలో నిష్ణాతులైన వారు వర్ణించిన సత్య జ్ఞానానంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మసక చీకటిలో ఒక బాటసారి అడవిలో నడుస్తూ ఒక చెట్టు మొండెమును చూసి దొంగ అనుకొని భయపడిపోయి అక్కడే దాక్కుంటాడు. నేనొక్కనే ఉన్నాను, నా వద్ద డబ్బుంది, వాడు దారిదోపిడీ చేసే దొంగలా ఉన్నాడు, ఇప్పుడేం చేయాలి, ప్రాణంపై ఇక భరోసా లేదు అని అనుకుంటాడు. దూరం నుండి దీపం రాగానే చెట్టు మొండెం బయటపడి అతని భయం తొలగిపోతుంది. చెట్టును చూచి దొంగ అని భ్రాంతించిందని చెప్పి అర్థమైపోతుంది. అప్పుడు శ్రోతలకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అడ్డంకులను మనవి చేశాను. తర్వాతి అధ్యాయంలో శ్రేయాన్ని కోరుకునే వారికి శ్రేయస్సును తన స్వరూపాన్ని ప్రకటించడం వినండి. హేమాడ్ పంత్ సాయి పాదాలలో దొర్లి తనకు స్ఫురించినది చెప్పాడు. సాయిబాబా దయతో చెప్పించిన దానిని అమాయక భక్తులు వింటారు. స్వస్తి శ్రీ సాధు సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైనటువంటి శ్రీ సాయి సమర్థ చరితంలోని బ్రహ్మజ్ఞాన కథ అనేటువంటి 16వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్.